రైతులు ఎన్ని పంటలు పండించినా రకరకాల రూపాల్లో నష్టాలు చూస్తూనే ఉన్నారు. దీంతో సాగును లాభసాటిగా మార్చుకోవడానికి అనేక పద్ధతులు అవలంబిస్తున్నారు. ప్రధాన పంటకు తోడు అంతర పంటలను సాగు చేస్తే ఆర్థికంగా ఆదుకుంటాయి. ఈ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పనిలేదు. దీన్ని తూచా తప్పకుండా పాటిస్తూ కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంది. అయితే సాగు పెట్టుబడి పెరగడం, ఆదాయం నామమాత్రంగా ఉండడంతో ఏకపంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో అంతర పంటల సాగును చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా పెరవళి మండలం తీపర్రు గ్రామానికి చెందిన రైతు గంగరాజు తనకున్న 10 ఎకరాల్లో 2010లో 5 ఎకరాలలో కొబ్బరి తోట, 5 ఎకరాలలో పామాయిల్ నాటారు. నాటిన 4వ ఏడాది నుండి దిగుబడి ప్రారంభమైంది. అయితే సాగులో పెట్టుబడులు పెరగడం, మార్కెట్ ధరలు గిట్టుబాటు కాకపోవడం, అంతర పంటగా 2016లో కోకోను నాటారు. నాటిన ఏడాదిన్నర నుండి దిగుబడి ప్రారంభమైంది. అంతర పంట నుండి వచ్చిన ఆదాయం పెట్టుబడి ఖర్చులకు సరిపోతూ ఉండగా ప్రధాన పంట నుండి వచ్చిన ఆదాయం మిగులుతుంది అని రైతు చెబుతున్నారు. నాకు ఒక 5 ఎకరాల పామాయిల్ కోకో ఉందండి. ఒక 5 ఎకరాలేమో కొబ్బరి, కోకో ఉందండి. అంటే కొబ్బరి అయితే ఆదాయం పెద్ద ఏమీ లేదు కానండి, అది ఇప్పటి నుంచి రేటు కట్ట పెద్ద లేదు. దాని గురించి మనం కోకో వేసాక కొంచెం పర్వాలేదు అనిపించి బాగానే ఉందండి. ఈ పామాయిల్ అంటారా, పామాయిల్ కూడా కోకో వేసామండి. పామాయిల్ కొబ్బరిలో కంటే పామాయిల్లో కోత అంతా తక్కువగానే ఉంటుందండి. కోకోకి కాపు తక్కువ ఉంటుంది, కానీ చెట్లు ఆకులు అవి ఎక్కువ ఉండి తక్కువగా ఉంటుందండి. దీనికి కూడా రేట్ అది మొన్నటిదాకా 11 వేలు అలాగ ఉండేది, కానీ ఈ మధ్యన వల్ల మళ్ళీ 1000-1500 పెరిగిందండి. మనకి ప్రాబ్లం ఉంటుందండి. కోత వాళ్ళు వస్తారు, కోసుకుంటారు, లోడ్ చేసేసుకుంటారు. మనకి ఇదివరకు అయితే ఏమవుతుందండి, లేబర్ బాగా ప్రాబ్లం ఉండేదండి. ఎక్కువ 10 ఎకరాల మీద ఎప్పుడు 10 మంది ఉండవలసి వచ్చిందండి. ఇప్పుడు అవసరం లేకుండా ఏదో వచ్చి అలా 15 రోజులకు ఒకసారి వచ్చి కోత కోసేసుకుంటారు. మనం 4 చెట్లు ఇంకా ఒక చెట్టు వేసుకుంటే అండి కోకో, అది అందంగా గుజ్జుగా పెరిగి దాన్ని సదుపాయం చేసుకుంటాక మనం ఆ చెట్టు కాడికి వెళ్తానికి ఈ చెట్టుకి ఆ చెట్టుకి కూడా పెద్ద అవసరం లేకుండా నిలబడి కోసుకుంటా కానీ బాగుంటుందండి. కోప బాగుంటుంది. పామాయిలు ప్రతి 15 రోజులకు కోసుకోవాలండి. అది ఒక 6 మాసాలు తెగుతుందండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఖాళీగా ఒక 6 మాసాలు ఖాళీగా ఉంటుందండి చేను. ఆ 6 మాసాల్లో మనం మందులు, పిండ్లు, నేలతోళ్ళు, పెంటలు వేసుకుంటా దాన్ని మళ్ళీ సీజన్ వచ్చేటికి కాపీ కాయించుకుంటే ఒక 6 నెలలు తెగుతుంది. ఎకరానికే ఒక 10-12 టన్నులు తెగుతుందండి. శ్రద్ధగా చేసుకుంటే 15 టన్నుల దాకా తెగుతుంది. అంత యావరేజ్ని 10-12 టన్నులు కన్ఫామ్గా తెగుతుందండి. ఖర్చు అంటే అండి, మనం పిండి అది పెడితే ఎకరానికి ఎలా లేదండి 50 వేలు ఖర్చు అయిపోద్దండి. ఆదాయం ఉందండి 70-80 వేలు. ఎకరానికి 25 వేలు, 30 వేలు అలా మిగులుతుందండి. బాగా ఏదైనా సీజన్ ఉండి బాగుండి కదా, రేట్ అది బాగుంటే బాగుంటుందండి. గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇవ్వగలిగితేనండి మనం విదేశాల నుంచి సరుకు రాకుండా మనలోనే ఈ పంటని డెవలప్ చేస్తాయండి. ప్రతి రైతుకు కూడా ఒక 50 వేలు, ఎకరానికి 50 వేలు, 60 వేలు అలా కూడా మిగులుతుందండి. వీటిలో ఇంకా ఇది ఏమన్నా అయిపోతే ఎక్కువగా మళ్ళీ కోకో ఇది ఒక్క అంటున్నారండి. ఒక్క కూడా వేద్దాం అనుకుంటున్నామండి. మేము కూడా అది దాన్ని కూడా ఎలా ఉంటుందండి, ఇప్పుడు వరకు అయితే ఇంకా ఒక్కలో వేస్తున్నారు కానీ ఇంకా పంట పలతాయి దాన్ని సేల్స్ అది ఎలాగా ఏంటన్నది ఇంకా మాకు అవగాహన లేదండి. ఇప్పుడు అవగాహన తీసుకుని ఒక్క కూడా వేద్దాం అనుకుంటున్నామండి. మొండి మొక్క కొద్దిగా తట్టుకుంటుందండి. డిసిషన్ తట్టుకునే విత్తనమేనండి ఇది. పామాయిల్ అనగా కోకో అనగా డిసిషన్ తట్టుకుంటుందండి. క్లైమేట్ వాతావరణంలో తేడా వచ్చినప్పుడు ఏదన్నా కొంత కాపు ఆగినా అలాంటిది ఏదైనా జరుగుతుంది. కానీ మనం మందులతోటి చేసేది ఏమి కాదులేండి. ఇంక అది కొబ్బరి అన్నది కదా ఇంచుమించు 10 ఏళ్ల మట్టి కూడా కొబ్బరిలో రేటు కానీ కొబ్బరికాయ మనకి గిట్టుబాటు కానీ లేదండి. అసలు కొబ్బరికాయ అయితే మాత్రం పడతలేదండి. అసలు మనకి దానికి ఒక నల్లి తెగులు వచ్చిందండి. నల్లి తెగులు వచ్చి 15 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుందండి. అసలు అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా మాకు కొబ్బరికాయ 5 రూపాయలు 6 రూపాయలు, దానికి ఖర్చు కూడా ఎక్కువైపోతుందండి. తీతాళ్ళకి వీటికి మనకి వచ్చేది 5 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి 5 రూపాయలు ఖర్చు అవుతుందండి. దాన్ని కాపు లేదండి, మెయిన్ కాపు లేదు, పడతలేదండి సరుకు. ఇదివరకు చెట్టు ఎక్కితే 150 కూడా పడేదండి. ఇప్పుడు 10-5, 4 కాయలు 5 కాయలు పడే చెట్లు కూడా దాంట్లో కోకో వేసాక దాన్ని కొంచెం కవర్ చేసుకోగలుగుతున్నామండి. ఇలా పర్లేదు. కోకోను పామాయిల్ వేసుకోగలిగితే మన పంట దానికి గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని పెడతాయండి. రైతు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం సేఫ్ సైడ్లోకి వెళ్తారండి.
గిట్టుబాటు ధర అన్నది నిర్ణయించాలండి. ఇది గవర్నమెంట్ చేతిలో పని అండి. ఇది చిన్న రైతు ఏముందంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నట్టు వేయలేడండి. ఇది వేసాక 3 ఏళ్ళ కాపు వస్తుందండి. కాపు వచ్చినాక దాన్ని మళ్ళీ ఆ రైతు ఆ 3 ఏళ్ళ దాకా దాన్ని పెట్టుబడి పెట్టుకుని 4 ఎకరాలు రైతు 5 ఎకరాలు రైతు దాని మీద ఉండి బతకలేడు కదండి. ఏదో వేసుకోవాలి కదా. అంచేత అలాంటి రైతుకు కూడా కొంచెం ఫెసిలిటీ ఇవ్వాలండి గవర్నమెంట్. గిట్టుబాటు రైతు బాగుందిరా అనుకుంటే 2 ఏళ్ళు సంవత్సరం ఏదో అంతర పంట కింద పండించుకున్నా పెంచుకుంటాడండి. అంటే పెద్ద రైతులు దీన్ని వేసుకోగలుగుతున్నారు. కానీ ఇంకా చిన్న రైతుల్లో చాలామంది దీన్ని వేపుకెళ్ళాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అండి మంచి బాగుంటుందండి. కోకో మీకు మొక్క వేసాక జాగ్రత్తగా పెంచుకుంటే అండి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కప్పు వచ్చేద్దాం. మన ఇంట్రెస్ట్గా రైతు ఎప్పుడు దాన్ని సదుపాయం చేసుకుంటా, మందులు వేసుకుంటా, వాటర్ పెట్టుకుంటా. రేటు ప్రస్తుతానికి ఇప్పుడు 4-5 అంటే మొన్న ఒక నెల 2 నెలలు ఒక 2-3 నెలలు 1000 రూపాయల దాకా వెళ్ళినా సరుకు లేదు అప్పట్లో. ఇప్పుడు కొంచెం సరుకు అది వచ్చాక దిగిందని రేటు. స్టాండర్డ్ ఉండదండి ఈ పంట కూడాను. ఓ సీజన్ కాస్తుంది, ఓ సీజన్ కాయకపోవచ్చు అండి. పండించాలండి. మాకు పాయింట్లు అవి ఉంటాయండి. ప్రతి 5 ఎకరాలకి ఓ మోటార్ ఉంటుందండి మాకు అవుతుంది. అందులో 2 మనుషులు ఉంటారండి. ఈ కాయ కోసినప్పుడల్లా ఆకులు తీసుకుంటా, పోగులు వేసుకుంటా, నీళ్ళు పెట్టుకుంటా, కలుపు తీసుకుంటా 2 మనుషులు కంపల్సరీగా సేలో ఉండాలండి. ఆ మోటార్ పెట్టుకుని ప్రతిరోజు కూడా అది ఇంచుమించు నీళ్ళు వాటర్ అవసరం అండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం. 5 ఎకరాలు అంటే 5 ఎకరాలకి మోటార్ అంటే రోజు తడి పెట్టాలండి. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృధా చెయ్యకుండా రాబడి పొందుతున్న రైతు సింహాద్రి గంగరాజు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.